కాకినాడ పోర్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న కాకినాడ పోర్ట్ ఏరియాలో పర్యటించిన పవన్ కాకినాడ పోర్టు తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏది అంటూ ప్రశ్నించారు. ఇదే క్రమంలో కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు పవన్ చురకలందించారు. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు. పోర్టులో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన పవన్ అధికారుల తీరుపై కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే స్మగ్లర్లకు ఈజ్ ఆఫ్ బిజినెస్ లాగా ఉండకూడదని పవన్ అన్నారు. అలాగే ఎక్కడి నుంచో తీవ్రవాదులు వస్తే ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతోంది? కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు అడ్డగా మారిందా? ఈ విషయంలో పవన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, నిన్న కాకినాడ పోర్టులో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయన ఫార్వర్డ్ కూడా ముందు ఫర్దర్ స్టెప్స్ కూడా చాలా సీరియస్గా ఉండబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ కాకినాడ పోర్టులో విస్తృతంగా పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ ఒక షిప్ను కూడా సీజ్ చేశారు. అయితే అక్రమ బియ్యం రవాణా అనేది జరుగుతుంది పోర్టు నుంచి. దాంతోపాటు స్మగ్లింగ్ కూడా జరుగుతుంది, గంజాయి వంటి స్మగ్లింగ్ జరుగుతుంది. దీంతోపాటు ఉగ్రవాదులు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా చాలా సునాయాసంగా ఉన్నటువంటి పరిస్థితులు కాకినాడ పోర్టులో ఉన్నాయి. ఎందుకంటే అక్కడెక్కడ కూడా భద్రత లేదు, చెకింగ్ లేదు, సెక్యూరిటీ అనేది సరిగా లేదు, కోస్టల్ సెక్యూరిటీ అనేది సరిగా లేదు. కాబట్టి అక్కడి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అధికారుల తీరుపైన, లోకల్ పోలీసులపైన, ప్రధానంగా ఎస్పీ పైన కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయనే చెప్పాలి. ఒక పక్క సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవట్లేదు, పోర్టు అధికారులు పట్టించుకోవట్లేదు, సివిల్ పోలీసులు ఎవరైతే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. నేను పర్యటనకు వెళ్తానంటే కూడా ఎవరు సహకరించలేదనేది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడి నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్తుందని చేసినటువంటి కామెంట్స్ నేపథ్యం తర్వాత ఒక షిప్ను కూడా ఆల్రెడీ సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా కూడా నేను చూసుకుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే పోర్ట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పోర్టుని సీజ్ చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటే నేను చూసుకుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వ్యాఖ్యలు. దాంతోపాటు అమిత్ షాకు కూడా లేఖ రాస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చాలా సీరియస్ గా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్ కూడా గతంలో మనం అంతా కూడా చూసాం. అయితే ఇప్పుడు తాజాగా లోకల్ గా ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే కొండబాబు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండబాబు మీ ప్రమేయంతోనే ఇవంతా జరుగుతుంది అన్నట్టుగా కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ చేశారు. ఇంత అలసత్వం వహిస్తే ఎలా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారంటూ కూడా కొండబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రశ్నతో పాటు చాలా సీరియస్ గా కొండబాబును కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే వీటితో పాటు పోలీసు అధికారులు, సివిల్ సప్లై అధికారులు, పోర్టు అధికారులతో పాటు లోకల్ ఎమ్మెల్యేను కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకురాబోతున్నారు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబుతో కూడా కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశానికి సంబంధించి పీడీ యాక్ట్ ని కూడా తీసుకొస్తాం, దానికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ నేను చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో త్వరలోనే చంద్రబాబుతో సమావేశమయ్యి వీటన్నింటి గురించి కూడా తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా లేఖ రాస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పోర్టు పైన అత్యంత నిఘా పెట్టే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ పోర్టు విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో దాని విషయంలో ముందుకు వెళ్తూ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.